హాయ్ హలో వెల్కమ్ టు మెగానైన్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా హిందూ ధర్మ ప్రచారం గురించి ఉంది. ఆ సినిమా చూడాలంటూ చాలా మంది హిందూ ధర్మ ప్రచారకర్తలు చెప్తున్నారు. అలాగే ఆ సినిమా మీద కొన్ని నెగిటివ్ న్యూస్ కూడా వస్తుంది. ఎందుకంటే కొంతమంది సిపిఐ వాళ్ళు కావచ్చు, వాళ్ళు వీళ్ళు అది ముస్లింలను కొంచెం రెచ్చగొట్టేలాగా ఉందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి ఋగ్వేద పండితులు, అలాగే హిందూ ధర్మ క్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ ఘనపాటి స్వామీజీ గారు మనతో పాటు ఉన్నారు. మైసూర్ నుంచి ఆయన జూమ్ లో మనకు అందుబాటులోకి వస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. హరహర వీరమల్లు సినిమా ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్. మైసూర్ లో ఉండి కూడా మీరు మాకు అవకాశం ఇచ్చారు, జూమ్ లో వచ్చారు. హరిహర వీరమల్లు సినిమా చూడాలని మీరు కూడా చెప్తున్నారు. ఈ సినిమా మీద వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కి మీరు ఏం చెప్తారు గురుగారు? సాధారణంగానండి గతంలో ఛావా అని ఒక సినిమా వచ్చిందండి. అవును. ఛావా అనే సినిమాలో ఔరంగజేబు యొక్క కృత్యాలు ఏమిటి, ఔరంగజేబు ఎంతటి దుర్మార్గుడు అనేది చూపించారు. అవును. చూపించినప్పుడు ఆ సినిమా కూడా అందరూ చూడాలి అని మేమంతా చెప్పడం జరిగిందండి. ఉమ్, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సినిమా గురించి స్పందించినట్టు గుర్తు. అవును. ఆ సినిమా కూడా చాలా మంది అబద్ధాలని, ఆ సినిమా కూడా బాగులేదని రకరకాలుగా చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. ఉమ్, వీళ్ళంతా కూడా ఎవరు అనంటే హిందూ ధర్మ వ్యతిరేకులు. హిందూ ధర్మం అంటే పడని వాళ్లకు ఈ సినిమా నచ్చదండి. ఎందుకు అనంటే వీళ్ళకి ఎల్లప్పుడూ కూడా చరిత్రలో మొఘల్ పాలకులు మహానుభావులు, మొఘల్ ఉమ్, పాలకులంతా కూడా ఎంతో ఉదారవాదులు అని చెప్పేసి ఆ షాజహాన్ ఏమో తాజ్మహల్ కట్టాడని, షాజహాను యొక్క ప్రేమ చాలా గొప్పదని చెప్పడానికి, ఔరంగజేబు టోపీలు కుట్టేవాడని, ఔరంగజేబు చాలా పొదుపరి, లేకపోతే ఔరంగజేబు కూడా చాలా ఉదారవాది అని చెప్పడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఉమ్, అయితే ఈ చిత్రంలో మనం చూసామనుకోండి, ఔరంగజేబు క్రింద పనిచేసేటటువంటి కొంతమంది ఆఫీసర్లు, అధికారులు ఉంటారు కదా, వాళ్ళంతా ఎలా ఉండేవారు అని చాలా స్పష్టంగా ఈ సినిమాలో మనకు కనిపిస్తుంది. అవును. మనం భారతదేశ వ్యాప్తంగా చూడండి, భారతదేశ వ్యాప్తంగా చాలా మంది హీరోలు ఉన్నారు. నాకు ఉమ్, తెలిసి బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ గారితో మొదలుపెట్టి ఖాన్లు, అలాగే మనం దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కోలీవుడ్, టాలీవుడ్ ఇవన్నీ కూడా మనం చూసుకొని వస్తే, నిజంగా చరిత్రలో జరిగినటువంటి విధ్వంసాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా జనానికి తెలియాలి. ఉమ్, చరిత్రలో హిందువులకు జరిగినటువంటి అన్యాయం ఈ తరానికి తెలియాలి అని ఆలోచించి పరితపిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నాకు శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారంట. గతంలో నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఓకే. మన ఏంటి ఛానల్లో ఏంటి? చూస్తే ఒక సందర్భంలో అంటే ఒకప్పుడు ఆ ఒక ఆయన క్యూబాకి సంబంధించినటువంటి ఒక కమ్యూనిస్ట్ ఒక అతను ఉన్నాడు. ఓకే. అతని పేరు గుర్తు రావట్లేదు. ఆ చెగుబెరా చెగువెరా చెగురా. అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. చెగువెరాకి సంబంధించి కొంత ఆయన నాకు ఆదర్శం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు నేను ప్రశ్నించింది ఏంటంటే, చెగువెరాలో ఉన్నదేమిటి అని చెప్పేసి నేను అన్నప్పుడు మన వాళ్ళందరూ చెప్పారు, చెగువెరా ఈ విధంగా ఏ ఏ దేశాల్లో అయితే బలహీనులు ఉంటారో, ప్రజలు అన్యాయం చేయబడి ఉంటారో, అన్యాయానికి గురి కాబడి ఉంటారో, వాళ్ళందరి పక్షాన కూడా నిలబడి చెగువెరా పోరాడేవాడు. గెలిచిన తర్వాత ఆయన పదవులు తీసుకునేవాడు కాదు, సమస్యలు ఉన్నటువంటి వేరే దేశానికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ సమస్యల్లో ఉన్నటువంటి ప్రజల తరపున జీవితం అంతా పోరాటంతోనే గడిపాడు తప్ప అధికారం తీసుకోలేదు. అందువల్ల నాకు చెగువెరా ఆదర్శం అని ఆయన అన్నారు. సరే, సంతోషం, కాదంటం లేదు. నేను అప్పుడు ప్రశ్నించింది ఏంటంటే, అలా మనం చెగువెరానే ఎందుకు అనుకోవాలి? భారతదేశంలో మనకి భారతదేశ చరిత్రలో అలాంటి వాళ్ళు లేరా? కృష్ణ పరమాత్మని మీరు చూశారు అనుకోండి, మహాభారత యుద్ధం తర్వాత కృష్ణ పరమాత్మ స్వయంగా సింహాసనంలో కూర్చున్నాడా, వేరే వాళ్ళని కూర్చోబెట్టాడా? వేరే వాళ్ళని కూర్చోబెట్టి. వేరే వాళ్ళని కూర్చోబెట్టాడు. జరాసంధుడేమో భీముడితో జయింప చేశాడు దగ్గరుండి, కానీ ఆ రాజ్యం ఎవరు తీసుకున్నారు? పాండవుల వైపే ఉన్నది. అలాగే మీరు చూసుకుంటే కీచకుడు, ఈ విధంగా వీళ్లతో దగ్గరుండి యుద్ధం చేయించి జయింప చేసినా ఎక్కడా ఆ అధికారాన్ని కృష్ణుడు అనుభవించలేదు. అవును. అదే విధంగా రామాయణంలో కూడా మీరు చూస్తే, రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత విభీషణుణ్ణే అక్కడ రాజుగా పట్టాభిషేకం చేశాడు తప్ప రాముడు తన తమ్ముణ్ణో, తన కుమారుణ్ణో, బంధువుని ఎవరిని కూర్చోబెట్టలే. చనిపోయిన వాడి తమ్ముడు కూర్చోబెట్టాడు. వాలిని చంపిన తర్వాత సుగ్రీవుని కూర్చోబెట్టాడు. ఈ విధంగా నేనేమన్నానంటే, భారతదేశంలో భారతీయ హైందవ చరిత్రలోనే మనకు అంతకంటే గొప్పవాళ్ళు, మహానుభావులు, ఇంకా చెగువెరా బాగా స్త్రీలోనుడు, వేలాది మంది స్త్రీలను
పెట్టుకునేవాడు అని కూడా చరిత్ర చెబుతోంది. మనకు అలాంటి వాడు మనకెందుకు, మన వాళ్ళే ఉన్నారు కదా అని గతంలో నేను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు తన పంథా మార్చుకున్నారు. తన పంథా మార్చుకుని నిజమే కదంటే మాలాంటి వాళ్ళు అనేక మంది చెప్పినటువంటి విషయాలు ఆయన బాగా ఆకళింపు చేసుకున్న తర్వాత సనాతన ధర్మం వైపు ఆయన పూర్తి స్థాయిలో నిలబడడం మొదలు పెట్టారంటే అవును. ఇది మా అందరికీ కూడా బాగా నచ్చినటువంటిది. చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే ఓట్ల కోసం వీళ్ళు ఎన్నైనా చేస్తారండి. మరి ఓట్ల కోసం 75 ఏళ్లగా వీళ్ళంతా ఎందుకు చేయలే? 75 ఏళ్లగా ఉన్నటువంటి అనేక పార్టీలు ఓట్ల కోసం ఇవే పనులు చేయొచ్చు కదా. వాళ్ళని చేయొద్దని ఎవరన్నారు? వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు కూడా అందరూ బ్రహ్మరథం పట్టే వాళ్ళేమో కదా. సాధారణంగానండి ఒక బీజేపీ వచ్చాకే ఈ భావజాలం పెరిగింది అని అంటారు. జనంలో ఈ భావజాలం పెరిగింది కాబట్టి బీజేపీ వచ్చింది. బీజేపీ ఉమ్, వచ్చిన తర్వాత పెరగడం అనే తర్వాత, కానీ జనంలో ఈ భావజాలం పెరిగిన తర్వాతే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఉమ్, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. తర్వాత మీరు చూసుకుంటే నాకు గుర్తండి 2 అంశాలు నేను మీకు చెబుతా. ఓకే. మొట్టమొదటి అంశం షాజహాన్. నేను మీకు షాజహాన్ పేరు చెప్పాను. షాజహాన్ పేరు చెప్పిన వెంటనే మీకు గుర్తొచ్చేది ఏమిటండి? తాజ్ మహల్. తాజ్ మహల్ గుర్తొస్తుంది. మరి షాజహాన్ చేసినటువంటి అకృత్యాలు ఎందుకు గుర్తు రావటం లేదు మీకు? చరిత్రలో వాటిని లిఖించబడలేదు అని అంటారు కదా. అంతేనండి. అంటే షాజహాన్ పేరు విన్న వెంటనే షాజహాన్ చేసినటువంటి దుర్మార్గాలు అకృత్యాలు గుర్తు రాకుండా ఆ తాజ్మహల్ గుర్తొచ్చేలా చేసి, షాజహాన్ చేసినటువంటి అకృత్యాలను హిందువులు మరచిపోయేలా చేసి హిందువులకు ద్రోహం చేసినది ఎవరు? ఇది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. అదే విధంగా అక్బర్ అన్న వెంటనే అందరికీ కూడా అక్బర్ అంటే ఏదో గొప్ప సెక్యులరిస్ట్ అనో, లేకపోతే జోధా అక్బర్ సినిమాలో చూపించినట్లుగా అక్బర్ అంటే మామూలు వాడు కాదు. ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత హిందూ ఆవిడ అంతఃపురంలో పూజ చేసుకోవడానికి కృష్ణ మందిరాన్ని కూడా ఇచ్చాడు అని చెప్పేసి వీళ్ళందరూ చెబుతూ ఉంటారు. కానీ అక్బర్ గురించి తెలియనటువంటి, అక్బర్ ఎంత మత ఛాందసవాది అనేది అతి తక్కువ మందికి తెలుసు. అక్బర్ కూడా దాదాపుగా అతను గెలిచినటువంటి యుద్ధంలో, రాజపుత్రుల మీద గెలిచినటువంటి యుద్ధంలో నువ్వు గెలిచినటువంటి రాజు ఆ సైన్యం అంతా నీదే. నువ్వు ఒక రాజ్యాన్ని జయించిన తర్వాత సైన్యం అంతా నీదే కదా, నువ్వు చెప్పినట్టే నడుచుకుంటుంది కదా. అయినప్పటికీ కూడా కేవలం హిందువులు అనే కారణంతో 33,000 రాజపుత్ర సైనికులను తలలు నరికించినటువంటి ఘనత అక్బర్. కానీ అక్బర్ చేసినటువంటి అక్బర్ కూడా ఆలయాలు కూల్చాడు. అక్బర్ కూడా హిందువుల్ని నాశనం చేశాడు. హిందూ అమ్మాయిలని అత్యాచారాలు చేయించాడు. ఏమన్నా అక్బర్ కూడా చేయించాడు. వీళ్ళెవరు మొఘలు రాజుల్లో కాస్తో కూస్తో కాస్త మంచితనం కలిగిన వాడు కొంచెం, ఎవరు మంచివాళ్ళు లేరు. కానీ ఉన్నంతలో కాస్త కూస్తో మంచితనం ఉన్న వాళ్ళలో జహంగీర్ కాస్త మంచితనం ఉన్నవాడని అంటారు. అందరిలో పోలిస్తే ఇతనిలో 10%, 20% మంచితనం ఉంది అని చెప్పేసి. ఆ విధంగా మనం చూసుకుంటూ పోతే చరిత్రలో మొఘలు రాజులు చేసినటువంటి అకృత్యాలు ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చూపించలేదు, చాలా తక్కువ. ఈ మధ్య కాలంలోనే చూపిస్తూ ఉన్నారు. నిజంగానే బీజేపీ వచ్చిన తర్వాత అలాంటివి చూపించడానికి నిర్మాతలు, దర్శకులు, కథానాయకులు సాహసం చేస్తున్నారు, ధైర్యం చూపిస్తూ ఉన్నారు. అంతే. నాకు తెలిసి కాశ్మీర్ ఫైల్స్ తో మొదలైంది. కాశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి సినిమా వచ్చింది. అందులో జరిగినవన్నీ వాస్తవాలే కదా, చూపించారా లేదా? కేరళ స్టోరీ అని ఒకటి వచ్చింది, చావా వచ్చింది. అలా ఉన్నప్పటికీ కూడా దక్షిణ భారతదేశం నుండి ఒక హీరో ఈ విధంగా చరిత్రలో జరిగినటువంటి నిజాలు నేను తెలియజేస్తాను అని చెప్పేసి సాహసం చేసి ఈ విధంగా సినిమా తీయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే చెందింది. అంటే హరిహర వీరమల్లులో కొత్తగా చూపించిన విషయాలంటే మీరు ఏం చెప్తారు గురించి? కొత్తగా చూపించినటువంటి విషయాలు ఏంటంటేనండి, జిజియా పన్ను. జిజియా పన్ను గురించి నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ సినిమాలో చూపించలేదండి. జిజియా పన్ను అంటే ఏమిటి? మొఘల్ పాలనా కాలంలో, అంటే మొఘలు రాజుల యొక్క పాలనలో ఉన్నటువంటి ప్రజలు కానీ రాజులు కానీ ఎవరైనా సరే, వాళ్ళది ముస్లిం రాజ్యం కాబట్టి ముస్లిం రాజ్యంలో ముస్లిమేతరులుగా బ్రతకనిచ్చినందుకు, అంటే హిందువుల్ని హిందువులుగా బ్రతకనిచ్చినందుకు, అలాగే క్రైస్తవుల్ని క్రైస్తవులుగా కావచ్చు, అంటే క్రైస్తవులు అంతగా లేరు అప్పట్లో కావున వాళ్ళ గురించి చెప్పుకోకర్లేదు. హిందువుల్ని హిందువులుగా, బౌద్ధుల్ని బౌద్ధులుగా, జైనుల్ని జైనులుగా, సిక్కుల్ని సిక్కులుగా బ్రతకరించినందుకు గాను, అంటే ఆ మొఘలు చక్రవర్తి యొక్క దయచేత నువ్వు హిందువుగా ఉన్నావురా నాయన, కావున నువ్వు హిందువుగా
నీ యొక్క ఆచారాలన్నీ పాటించుకోవాలి, నువ్వు హిందువుగా జీవించాలి అని అంటే ఈ పన్ను కట్టు అని చెప్పేసి ఔరంగజేబు పన్ను విధించాడు. ఉమ్, జిజియా ట్యాక్స్, రిలీజియస్ ట్యాక్స్ అది. ఉమ్, అంటే ఉదాహరణకి నేటి భాషలో చెబుతాను నేను. ఈ రోజు శనివారం మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు ఆంజనేయ దండకం చదవాలనుకోండి, లేకపోతే హనుమాన్ చాలీసా చదవాలనుకోండి, మీరు 100లో 30 రూపాయలు ట్యాక్స్ కట్టాలి అంటే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోను. ఇప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది, ప్రపంచం అంగీకరిస్తుంది అసలు. ఈ విధమైనటువంటి జిజియా ట్యాక్స్ అప్పట్లో ఔరంగజేబు రోజుల్లో ఉండేది. అది దాని గురించి మన హిందువుల్లో చాలా తక్కువ మందికి తెలుసు. అసలు జిజియా పన్ను విధించాడు అని చెప్పారు, కానీ చాలా తక్కువగా తెలుసు. అది ఎంత ఘోరంగా ఉండేది, ఎంత దారుణంగా ఉండేది అనేటటువంటిది మన హిందువులకు తెలియలేదు. తెలిసినప్పటికీ కూడా సినిమా రూపంలో చూపించలేదు. సినిమా చాలా ప్రభావం చూపుతుంది జనం మీద ఎప్పుడూ కూడా. అవును. కావున సినిమాలో అక్బర్ గొప్పవాడు చూపిస్తే అక్బర్ గొప్పవాడు అనుకుంటారు అందరూ. సినిమాలో జిజియా పన్ను గురించి చూపిస్తే కనుక మొట్టమొదట దాంతోనే మొదలవుతుంది. నాకు తెలిసి ఒక చిన్న యుద్ధ సన్నివేశం తర్వాత ముగ్గురు హిందూ రాజులు ఉంటారు. వాళ్ళనేమో ఔరంగజేబు భేటీకి పిలుస్తాడు. పిలిచిన తర్వాత మీరు ముగ్గురు కూడా జిజియా పన్ను కట్టాలి అని చెప్పేసి కోరతాడు ఔరంగజేబు. లేకపోతే మతం మారమని అడుగుతాడు. ఒకటి మతం మారు లేదా పన్ను కట్టు. అది కూడా పన్ను మామూలుగా కట్టించుకునేవారు కాదండి, అవమానకర రీతిలో కట్టించుకునేవారు. అవును, ఆ సీన్స్ కూడా చూపించారు. అది చాలా దారుణంగా ఉండేది. అంటే కుటుంబ యజమానే వెళ్ళి పన్ను కట్టాలి. ఇప్పుడు మీ ఇంటికో నా ఇంటికో ఇంటి ట్యాక్స్ కట్టాలంటే మనం వెళ్ళక్కర్లే, అది రిసీట్ ఉంటే ఎవరైనా వెళ్ళి కట్టచ్చు. ఆన్లైన్ లో కట్టేయచ్చు. కానీ అప్పుడు అలా లేదు. ఔరంగజేబు కాలంలో జిజియా పన్ను హిందూ కుటుంబ యజమానే వెళ్ళి కట్టాలి. పైగా ఓకే. పన్ను కట్టేవాడి చెయ్యే కింద ఉండాలి, డబ్బులు ఇలా పట్టుకుని ఉండాలి ముష్టివాడిలాగా వెళ్ళి ఓకే. ఉంటే పన్ను కట్టించుకునేవాడు ఈ విధంగా తీసుకునేవాడు, మా చెయ్యే పైన ఉండాలి, మీరు కాఫీర్లు అని చెప్పేసి. ఓకే. అంతేకాకుండా చాలా దారుణమైనటువంటి విషయం, చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం, పన్ను కట్టించుకునే వాళ్ళని షరీఫ్లు అంటారు. ఈ షరీఫ్ పన్ను కట్టించుకునే సమయంలో వాడు ఏదో తిని వాడు ఒకవేళ ఉమ్మాలనుకుంటే కనుక పన్ను కట్టేటటువంటి కాఫీర్ నోట్లో కూడా ఉమ్మేవాడు. ఇది సత్యం. ఓకే. ఇన్ని ఘోరాలు జిజియా పన్ను పేరుతో జరిగినప్పుడు ఈ జిజియా పన్ను గురించి, మొఘల్ పాలకుల యొక్క దుర్మార్గాల గురించి లోకానికి తెలియాలి కదా. అదే పని ఇందులో చేశారు. ఇది మొదట్లో మనకు కనిపిస్తుంది. తర్వాత చూస్తే విగ్రహాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ విగ్రహాలను కూల్చే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అది అవును. కూడా ఒక అమ్మవారి జాతరలో ఆ సన్నివేశం కూడా నాకు చాలా అంటే చాలా వాస్తవంగా అనిపించింది. జరిగినవే కదా. మనం పొద్దున్న లేస్తే ఏదైనా ఒక పురాతన కట్టడానికి వెళ్ళామనుకోండి, ఈ ఫలానా ఖిల్జీ, ఫలానా ఔరంగజేబు ఈ ఆలయం మీద దాడి చేశాడు అని అంటారు. వాళ్ళకి అప్పట్లో మనకు ఎన్ని ఆలయాలు ఉండేవి అని అంటే కనుక అన్ని ఆలయాలు కూల్చడానికి వాళ్ళకు సమయం ఉండేది కాదు, సైనిక శక్తి సరిపోయేది కాదు. అందుకని ఏం చేసేవారు, అన్ని ఆలయాలు కూల్చనక్కర్లేదర్రా, ఆ ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను కొంచెం నామరూపాలు లేకుండా చేస్తే చాలు. అంటే చేతులు నరికేయడం కావచ్చు, లేకపోతే ముక్కులు కోసేయడం కావచ్చు. ఈ విధంగా విగ్రహాన్ని చిన్న భిన్నం చేసేస్తే, అంటే సాధారణంగా ఏదైనా ఒక విగ్రహం చిన్న డ్యామేజ్ అయినా కూడా మన హిందూ ధర్మం ప్రకారం పూజించడానికి పనికిరాదు. అందుకని ఈ ఆలయాలు విగ్రహాలు ఉన్నప్పటికీ వీళ్ళు పూజలు చేసుకోవడానికి పనికి రాకూడదు అని చెప్పేసి ఈ మొఘల్ పాలకులు, మొఘల్ రాక్షసులు ఏం చేసేవాళ్ళంటే ఆలయాలను, విగ్రహాలను కురూపులుగా మార్చేస్తూ ఉండేవారు. అంటే మొక్కలు చేసేస్తూ ఉండేవారు, చిన్న చేసేస్తుంటే వికారంగా కనిపించేట్టు చేసేవారు. అంతేందుకు, నేనుండే మైసూరుకు దగ్గరలో సోమనాథపురం అని కూరుంది, ఇక్కడి నుంచి గంట ప్రయాణం. అది హోయసల రాజులు కట్టినటువంటి అద్భుతమైన ఆలయాలు ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి. అసలు ఆ కర్వింగ్ చూస్తేనే మనం చాలా ఆశ్చర్యపోతాం. అలాంటి సోమనాథపురం ఆలయం ప్రాకారంలో ఉన్నటువంటి ప్రతి విగ్రహము చిన్నాభిన్నం చేయబడి, ఆ విధంగా ఎక్కడ విగ్రహం కనిపిస్తే అక్కడ విగ్రహాన్ని కూల్చడం కానీ చిన్నాభిన్నం చేయడం కానీ, విగ్రహారాధనకి వీళ్ళు తీవ్రమైనటువంటి వ్యతిరేకులు. కాబట్టి అదే పని ఔరంగజేబు మొదలైనటువంటి వాళ్ళు మరింత దారుణంగా చేశారన్నమాట. అది కూడా చూపించారు ఈ సినిమాలో. అలాగే ద్వితీయార్థంలో చూస్తే చాలా మంది ఏమో ద్వితీయార్థం బాగోలేదంటే నాకు ఆశ్చర్యం వేసింది. చాలా మంది చూసే విఎఫ్ఎక్స్లు అవి ఇవి అవన్నీ మాకు అక్కర్లేదు. సినిమా ద్వారా కథానాయకుడు, దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడని మనం చూసినప్పుడు, ద్వితీయార్థంలో మొఘలు రాజ్యానికి సంబంధించినటువంటి చెక్ పోస్ట్ ఒకటి ఉంటుంది. నేటి రోజుల్లో ఒక్కొక్క రాష్ట్రానికి చెక్ పోస్ట్ ఎలా ఉంటుందో మొఘలు రాజ్యం చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ దాటి మొఘలు రాజ్యంలో ప్రవేశించడానికి ముందు హిందువులైతే కనుక ఒక డోర్ ఉండేది, ముస్లింలైతే కనుక ఒక గేట్ ఉండేది.
అంటే వాళ్ళకి గుర్రాలు కూడా అనుమతించేవాళ్ళు, హిందువులకు అనుమతించేవాళ్ళు కూడా కాదని కూడా చూపించారు పర్టికులర్. గుర్రాలను హిందువులకు అనుమతించే వాళ్ళు కాదు. హిందువులు ఏమైనా దేవతా విగ్రహాలను కానీ ఏవైనా ఆధ్యాత్మిక తాళ పత్రాలను కానీ పట్టుకుని వెళితే వెంటనే అవి లాగేసుకునేవారు, బుగ్గి పాలు చేసేవారు. విగ్రహాలు పంచలోహాల్లో దేంతోనైనా తయారు చేసి ఉంటే కనుక వాటిని మెల్ట్ చేసేసేవారు, కరిగించేస్తూ ఉండేవాళ్ళు. శివలింగం గురించి చాలా గొడవ చేస్తాడు దాంట్లో. శివలింగం ఎందుకు కలిగి ఉన్నవాడు? స్ఫటికలింగం చిన్న పాప స్ఫటికలింగం ఉన్నప్పుడు అంటే మనం రోజు ఇంట్లో స్ఫటికలింగాన్ని మనం పూజ చేస్తాము. అలాంటి స్ఫటికలింగాన్ని నువ్వు కలిగి ఉండకూడదు అంటే ఎంత దారుణం అండి. నేటి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ లో నేటికి ఆ పరిస్థితి ఉంది. మీరు మీ ఇంటి లోపల మీరు పూజించుకోవచ్చేమో, అది కొన్ని దేశాల్లో లేదులేండి. మీ జేబులో కనుక హిందూ చిహ్నాన్ని కలిగి ఉంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అలాగ నేటికి కొన్ని ఇస్లామిక్ దేశాలు చేస్తున్నాయి. అది నాటి రోజుల్లో భారతదేశంలో ఉండేది. అత్యధిక జనాభా హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో ఉండేది దృష్టిలో పెట్టుకోండి. 90% హిందువులు, 90-95% హిందువులు ఉండేవారు భారతదేశంలో. అలాంటి మన దేశంలో హిందూ దేవీ దేవతల విగ్రహాలు కలిగి ఉండకూడదు అని చెప్పేసి ఔరంగజేబు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఉన్నాయండి. ఔరంగజేబు చేసినటువంటి దుర్మార్గాలని ఇందులో చూపించారు. మొఘలు పాలనలో ఏ విధమైనటువంటి దుర్మార్గాలు జరిగేవి అనేది ఈ సినిమాలో చూపించారు. ఇది ఒక సాహసం అండి. నేను అంటున్నది అది. సహజంగా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు, రజనీకాంత్ గారు అనుకోండి, ఎవరైనా ఇలాంటి సినిమా చేయాలి అని అంటే కొంత భయపడతారు. వాళ్ళకి ముస్లింలు దూరం అవుతారు కదా, అవును, ఆలోచిస్తారు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అలా ఏమీ ఆలోచించకుండా సత్యం చెప్పాలి, నిజాన్ని నేను లోకానికి చెప్పాలి, నిజం తెలుసుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఆదరిస్తారా ఆదరించరా అనేది వాళ్ళకు వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆయన చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని చేయాలి, మరింత మంది చేయాలి. చరిత్రలో జరిగింది జరిగినట్టు చెప్పడానికి ఏమిటి రోగం దర్శకులకైనా ఎవరికైనా? ఈ సినిమాలోనే ఇది మన చార్మినార్ కింద భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నట్టు ఈ సినిమాలో మాత్రమే చూపించారు, వేరే చూపించారు. నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఆ సన్నివేశం వచ్చినప్పుడు కూడా నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకు అనంటే ఆ సన్నివేశంలో అక్కడ భాగ్యలక్ష్మి అప్పటి నుండి ఉన్నది. అంటే మొఘలుల కాలంలో కూడా భాగ్యలక్ష్మికి ఆవాస స్థానం అది అని చెప్పేసి ఇందులో చూపించారు. అంటే వాస్తవాలు చూపించారు. గ్రామదేవత అండి ఆవిడ, అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామదేవత. చార్మినార్ తర్వాత వచ్చింది, భాగ్యలక్ష్మి ముందు నుండి ఉన్నది. కావున భాగ్యలక్ష్మిని కూడా అందులో చూపించడం ద్వారా ఏమిటంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ హిందువులకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంతే కాకుండా భద్రాద్రి రామయ్యకు తలంబరాలు ఇస్తావు కాబట్టి నువ్వంటే నాకు గౌరవం అని చెప్పి తానీషాతో అంటాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా సనాతన ధర్మం మీద ఒక ప్రేమ ఉన్న వాళ్ళే చేయగలరు. సనాతన ధర్మం అంటే నాకు ఒక ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులు ఉన్నాయి, శ్రద్ధా భక్తులు ఉన్నాయి, నా ధర్మం గురించి నేను నిలబడతాను అని నిలబడి చూపించిన వ్యక్తి ఈయన. ఇందులో సినిమాలో అనే కాదండి, చాలా సందర్భాల్లో వారు చేసి చూపించారు. మీరు చూస్తే రాయచోటి అని ఉందండి కడపలో. రాయచోటి సంఘర్షణ ఒకటి జరిగింది తాజాగా ఒక 3 నెలల క్రితం. వీరభద్ర స్వామి ఆలయం అనుకుంటాను, బ్రహ్మోత్సవాలు గొడవ. బ్రహ్మోత్సవాల ఊరేగింపు ఒక మసీదు ముందు నుండి వస్తూ ఉంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడికి మీరు భజనలు అవి చేస్తూ రావద్దు అని చెప్పేసి వాళ్ళంతా వ్యతిరేకిస్తారు. అది పెద్ద గొడవ అయింది. ఈ సినిమాల చెక్ పోస్ట్ దగ్గర ఇంచుమించి అలాంటి సీనే ఉంటుంది. మనం చూసుకుంటే భజనలు చేసుకుని వస్తూ ఉంటే భజనలు ఆపేయమని చెబుతారు వాళ్ళు. కావున ఇవన్నీ వాస్తవాలు కాదని ఎలా అంటారు? నిన్న కాకమున్న రాయచోట్లో చూశాను కదా, మరి కల్పిత గాథ అంటారేంటి? ఈ సినిమాలో ఉన్నటువంటివన్నీ కూడా నిన్న కాక మొన్న రాయచోటులో ఇది జరిగిన మాట నిజమా కాదా? మరి అలాంటప్పుడు కల్పితం అని ఎలా చెబుతారు మీరు? అంటే చిత్ర యూనిట్ ఇది కల్పితం అనే చిత్ర యూనిట్ అంటున్నారు కదా. అంటే చిత్ర యూనిట్ అన్నది ఏమిటంటే ఈ యొక్క హరిహర వీరమల్లు అనే పాత్ర కల్పితం, అంతేకాని ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలు కల్పితం. అంటే ఇప్పుడు ఔరంగజేబు అనే దుర్మార్గుడు ఉన్నాడు. ఔరంగజేబు చేసినటువంటి దుర్మార్గాలు మనం అంతా మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాం. ఔరంగజేబును నిజమైనటువంటి చరిత్రలో ఔరంగజేబును ఓడించి చంపినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ ఔరంగజేబును ఒకవేళ కనుక ఒక హైందవ యోధుడు ఓడిస్తే, చంపితే ఎలా ఉంటుంది అంటే చరిత్రలో అది జరగలేదు కాబట్టి
అది చేసి చూపించడం కోసం ఒక పాత్రను సృష్టించారు, అదే హరిహర వీరమల్లు. ఆ పాత్ర వరకే కల్పితం. ఆ పాత్ర కల్పితం, కానీ ఔరంగజేబు చేసిన అకృత్యాలు కల్పితం కాదు. ఉమ్, సినిమాలో మనమంతా కూడా చూసినటువంటి మొఘలు పాలన దుర్మార్గాలేవి కల్పితం కాదు, హరిహర వీరమల్లు కల్పితం అనేది వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి మాట. అందులో ఒకటి రెండు చిన్న చిన్న సన్నివేశాలు జోడిస్తే జోడించి ఉండొచ్చు కాక, ఉమ్. అంతేకాని దాదాపుగా 90% 95% సినిమాలో చూపించినవన్నీ వాస్తవాలు. అంతకంటే ఎక్కువే చేశాడు ఔరంగజేబు, ఇంకా తక్కువ అవును, చూపించాడు. క్లైమాక్స్ లో ఒక అమ్మాయి అంటది హిందుత్వం అంటే కలిసి నిలబడడం అని అంటది. కానీ హిందువుల్లో అంత ఐక్యత ఉందంటారా? హిందువుల్లో ఐక్యత అవసరమైనప్పుడు వస్తుంది. ఇప్పుడు గత 1000 ఏళ్లుగా దాదాపుగా విదేశీ మతాల వాళ్ళందరూ కూడా ఆక్రమించి మన దేశాన్ని పూర్తిగా వాళ్ళ మతంలోకి మార్చేద్దామని చూసినప్పటికీ కూడా 1000 ఏళ్లుగా సాధ్యపడలేదు. ఉమ్, ప్రపంచంలో ఏ మతానికి ఇలాంటి చరిత్ర లేదు. ఇస్లాము క్రైస్తవం ప్రపంచవ్యాప్తంగా కొట్టుకుంటూ ఉంటాయి. భారతదేశం వచ్చేప్పటికి మాత్రం ఈ రెండూ కలిసి హిందూ ధర్మం మీద దాడి చేస్తూ ఉంటాయి. కారణం ఏమిటంటే క్రైస్తవ దేశాలను ఆక్రమించి ఇస్లాం పూర్తిగా ఇస్లాం దేశంగా మార్చింది. ఉమ్, ఇస్లాం దేశాలను ఆక్రమించి చాలా సందర్భాల్లో క్రైస్తవ దేశాలుగా కూడా వాళ్ళు మార్చినటువంటి సందర్భాలు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఓకే. అక్కడ రెండు చోట్ల కూడా ఆ రెండు మతాలు కలిసి ఉన్నట్టు మనం ఎక్కడా చూడడం చాలా కష్టం. అవును. కానీ భారతదేశంలో ఆ రెండు మతాలు వచ్చినప్పటికీ హిందూ ధర్మం నేటికీ బలీయంగా ఉంది. ఉమ్, దానికి కారణం ఏమిటంటే ఐక్యత లేకపోవడము అని నేను అన్నండి. ఐక్యత అవసరం అయినప్పుడు వస్తుంది, ఐక్యత లేకపోయినప్పటికీ కూడా ఆ కార్యసాధన అనేది హిందూ ధర్మంలో ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఉమ్. అనేది నా యొక్క అభిప్రాయం. ఎప్పుడు కూడా ధర్మ స్థాపన ధర్మ రక్షణ అనేసరికి హిందువులు ఐక్యం అవుతూనే ఉన్నారు. అంటే ఛత్రపతి మీరే శివాజీ అందరినీ ఇప్పుడు ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమా గురించే చూసుకోవచ్చు. సిపిఐ పార్టీలో చాలా మంది హిందువులు ఉన్నారు. వాళ్ళే ఈ సినిమాని కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. హిందువులే ఒక హిందూ ధర్మం గురించి చెప్పిన సినిమాని నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఒక దౌర్భాగ్యపు పార్టీ అండి. ఈ కమ్యూనిస్ట్ పార్టీ అసలు భారతదేశంలో నూకలు చెల్లుతూ ఉన్నటువంటి పార్టీ, అయినా వీళ్లకు బుద్ధి రావటం లేదు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ కేరళలో తప్ప ఇంకెక్కడా లేదు. కేరళలో ఏమో అక్కడ ఇంకో పార్టీతో వీళ్ళు లాలూచి పడి నాటకాలు ఆడి అక్కడ వీళ్ళు కేరళలో మాత్రమే ఇంకా పబ్బం గడుపుకుంటున్నారు. కానీ భారతదేశంలో అసలు కమ్యూనిస్టులకు నూకలు లేవు. కమ్యూనిజం అనేది అంతరించిపోతూ ఉన్నటువంటి దిశలో ఉంది. వీళ్ళకు ఒక సిద్ధాంతం లేదు. వీళ్ళది పరమ దరిద్రగొట్టు సిద్ధాంతం. దరిద్రగొట్టు ఉమ్, సిద్ధాంతం ఎందుకు అన్నారంటే వీళ్ళు సంపన్నులకు వ్యతిరేకం, వ్యాపారస్తులకు వ్యతిరేకం. కొంచెం ఎవడైనా బాగుపడితే బాగుపడేవాడికి వ్యతిరేకం. ఉమ్, ఇప్పుడు ఒక బాగా సంపాదించే కోటీశ్వరుడు వ్యాపారం చేసేటటువంటి అతన్ని మీ వంటి వాడు చూశాడు అనుకోండి, అతను చూసి మీరు ఇంప్రెస్ అవుతారు కదా, ఇన్స్పైర్ అవును. అవుతారు కదా. నేను కష్టపడి ఆ స్థాయికి సంపాదించుకుని నేను ఆ స్థాయికి చేరాలి, మా అమ్మని బాగా చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి మీరు అనుకుంటారు. కానీ కమ్యూనిస్టులు ఏం చెబుతారంటే సంపన్నులను చూసి వాళ్ళ మీద పడి ఏడవమని బోధిస్తారు. ఉమ్, ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? సంపదలు లేకుండా దేశం ఉంటుందా? డబ్బు లేకుండా దేశాలు నడుస్తాయా? అత్యధిక పన్నులు కట్టేది వాళ్లే కదా. ఉమ్, వాళ్ళు అక్రమంగానో అన్యాయంగానో ఆర్జిస్తే పాలకులు చూసుకుంటారు, ప్రభుత్వాలు ఉమ్, చూస్తాయి. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా ఇతర దేశాల్లోనేమో వీళ్ళు అన్ని మతాలను నాశనం చేస్తారు. భారతదేశంలో కేవలం హిందూ ధర్మం మీదే పడి ఏడుస్తూ ఉంటారు. ఇది వీళ్ళ ఉమ్, సిద్ధాంతం. ఒక్క మాటలో చెప్పాలి, చైనాలో చూడండి, చైనాలో ముస్లింలని అణగదొక్కేస్తారు, అన్ని మతాలను చైనాలో అణగదొక్కేస్తారు. రష్యాలో ఉమ్, కూడా అంతే. కానీ భారతదేశంలో చూసేసరికి ఈ కమ్యూనిస్టులు ఎంత దౌర్భాగ్యులంటే ఇతర మతాలకేమో పూర్తిగా కొమ్ము కాస్తూ ఉంటారు, ఇతర మతాలకు కొమ్ము కాస్తూ హిందూ ధర్మం మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఉమ్, ఇందులో అత్యధికులు హిందువులు బ్రాహ్మణులే ఉన్నారు. నేను అందుకే ఎక్కువ తిడుతూ ఉంటాను కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీల సిద్ధాంతకర్తలు బ్రాహ్మణులు ఉమ్, అత్యధికులు. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఉన్నత స్థాయిలో వీళ్ళే ఉన్నారు. అవును. కాబట్టి వీళ్ళని ఎంత తిట్టినా తప్పు లేదు. ఏదో మా వాళ్ళు బ్రాహ్మణులు ఉన్నారు కదా అని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీని అసలు బుద్ధున్నవాడు ఎవడో కూడా వెనకేసుకుని రాడు. కమ్యూనిస్ట్ పార్టీ అంతరించిపోవాలి, కమ్యూనిజం భారతదేశంలో అంతరించిపోవాలి. భారతదేశంలో హిందువులకు కమ్యూనిస్టులు చేసినటువంటి అన్యాయాలు అంతా ఇంత కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఈ సినిమాలో హరిహర వీరమల్లు సినిమాల్లో హిందుత్వాన్ని గొప్పగా చూపించడం కాదు వాళ్ళను బాధ పెట్టింది,
ఇస్లాంని, ముస్లింలని, ఔరంగజేబు మొదలైనటువంటి పాలకుల్ని చెడ్డగా చూపించారు కదా, అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. అంటే అందులో కూడా కొంతమందిని మంచిగానే చూపించారు. ఇప్పుడు ఔరంగజేబు తండ్రిని మంచిగానే చూపించారు కదా, తండ్రి కొడుక్కి బుద్ధి చెప్పే సీన్ ఉంటది కదా. అవునండి. షాజహాను అంటే అది చరిత్రలో ఉన్నదే అది. అంటే ఉమ్, షాజహాన్ కూడా మొదట్లో వెధవ చేశాడు. మొదట్లో వెధవ చేశాడు. చరమాంకంలో బుద్ధి వచ్చింది. ఎప్పుడు జైల్లో పెట్టాక బుద్ధి వచ్చింది. కొడుకు ఉమ్, షాజహాన్ ని బంధించిన తర్వాత బుద్ధి వస్తుంది. చివరిలో ఔరంగజేబుతో షాజహాన్ ఒక మాట అంటాడు, నీకంటే హిందువులే గొప్పవాళ్ళు రా నాయనా. ఉమ్, హిందువులు చనిపోయినటువంటి తల్లిదండ్రులకు కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పేరు మీద భోజనాలు పెడతారు తద్దినం పేరున. ప్రతి అమావాస్యకి తర్పణం చేస్తారు, ప్రతిరోజు తర్పణాలు చేస్తారు. కానీ నువ్వు బ్రతికున్నటువంటి నాకే నువ్వు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వటం లేదు. అంటే షాజహాన్ ని బంధించినటువంటి జైలు ఉంటుంది చూసారా, అంటే ఉమ్, అది అది సంపూర్ణమైన జైలు కాదు, ఒక గృహ నిర్బంధం లాంటిది. ఉమ్. అక్కడ నీళ్లు రాకుండా చేస్తాడు, వాటర్ సప్లై ఆపేస్తాడు షాజహాన్. దాంతో నీళ్లు లేక షాజహాన్ అల్లాడిపోతాడు. అంటే కన్న తండ్రికి నీళ్లు లేకుండా చేస్తాడు ఈ సుపుత్రుడు. అప్పుడు షాజహాన్ అంటాడు, హిందువులు మరణించినటువంటి తల్లిదండ్రులకు కూడా సంవత్సరంకోసారి అన్నం పెడతారా నాయన, ప్రతిరోజు అవును. తర్పణం చేస్తారు. నువ్వేమో బ్రతికున్న నాకే నువ్వు మంచినీళ్ళు చుక్క ఇవ్వటం లేదే, నువ్వు ఎంత మంచి ముసల్మానువో అని చెప్పి తోడ్పారపడుతూ ఉంటాడు. అదే అంటే ఆ రకంగా షాజహాన్ దెబ్బతిన్నాక రియలైజ్ అయ్యాడు తప్ప షాజహాన్ ఏం గొప్పవాడు కాదు. అదే కానీ ఉన్నంతలో అయితే 3-4 క్యారెక్టర్లను కూడా మంచిగానే చూపించారు, ముస్లిం మంచిగానే క్యారెక్టర్స్. చూపించారు. నేను మొత్తం మీద చెప్పేది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారేని ఈ సినిమాను ముస్లిం వ్యతిరేకంగా తీయలేదు. అవును, నేను మీరు కూడా ముస్లిం వ్యతిరేకులం కాదండి. అవును, మనం అంతా కూడా ముస్లింలను మన యొక్క తోటి భారతీయులుగా మనం చూసేవాళ్ళు. కానీ చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను చెప్పమంటున్నాం అంతే. ఉమ్. ఏ గతంలో నేటి ఏం ముస్లింలు జరిగిందంటే ఎవరైతే ఉన్నారో చరిత్రలో జరిగినటువంటి అన్యాయాన్ని అంగీకరించమంటున్నాం. ఉమ్, అంతేకాని వీళ్ళు వాళ్ళను వెనకేసుకొచ్చారనుకోండి, వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. అవును, ఇప్పుడు ఆయన ఒక మాట అంటాడు అందులో, పవన్ కళ్యాణ్ గారు, వర్షానికి మతం లేదు అంటాడు. ఉమ్, ఇప్పుడు వరుణయాగం చేసినందుకు గాను వర్షం పడుతుంది. కానీ అవును. ఆ వర్షపు నీటిని అందరూ ఆస్వాదించారా లేదా? అందరూ ఆస్వాదించారు. కావున ఏమిటి అంటే కనుక పంచభూతాలకి మతం లేదండి. అవును, పంచభూతాలతో అందరికీ పని ఉన్నది. కాకపోతే చరిత్రలో జరిగింది జరిగినట్లుగా అందరూ తెలుసుకుంటే కనుక హిందువులు ఎప్పటికైనా జాగ్రత్తగా ఉంటారు. హిందువుల్లో చైతన్యం చాలా తక్కువ. ఈ మధ్యన పెరుగుతోంది బాగా. మా ధర్మాన్ని మేము రక్షించుకోవాలి అనేటటువంటి చైతన్యం తక్కువ. అలాంటి అంటే దాన్ని చైతన్యాన్ని సమర్థవంతంగా నడిపించే వాళ్ళు కూడా కరువు అవుతున్నారు కదా. ఎదురవుతున్నారండి. అందుకే ఇలాంటి నాయకులు కావాలి. ఇలాంటి నాయకులు నడిపిస్తే కనుక, ఇప్పుడు ఛత్రపతి శివాజీ అనేటటువంటి ఒక మహానుభావుడు చరిత్రలో వచ్చాడు కాబట్టి ఉమ్, మరాఠా యోధులు హిందువులందరూ కూడా ఏకతాటిపై నడిచారు. నాయకుడు నడిపిస్తే హిందువులు కూడా ఐక్యంగా నడుస్తారు. ఇది రహస్యం. అవును, అలా నడిపించేటటువంటి నాయకుల్లో కేంద్రంలో శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మహానుభావులు ఆయన. ఉమ్, ఆయన కోట్లాది మంది హిందువుల్ని ఏకతాటి పైన నడిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు. ఉమ్, దక్షిణ భారతదేశంలో మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారే మనకు ఆ విధంగా కనిపిస్తూ ఉన్నారు. ఈయన అవును, హిందువులందరినీ ఏకతాటి పైన నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం ఉమ్, తక్కువ మంది కాదు కదండి. మొత్తం దక్షిణ భారతదేశంలో చూస్తే 25-30 కోట్ల మంది ఉంటారు. అవును, అందులో తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది ఉంటారు. ఉమ్, రకరకాల ఐడియాలజీలు ఉంటాయి. ఇతర మతాల వాళ్ళను నొప్పించకుండా హిందువుల్ని ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతోంది కాబట్టి ఆ అన్యాయానికి నేను ఎదురొడ్డి నిలబడతాను అని ఆయన చెబుతున్నారు. అది రాజకీయ ఎజెండా ఓట్ల కోసం చేస్తున్నారు అంటే దాన్నే నువ్వు రాజకీయ ఎజెండాగా మార్చుకోవద్దని ఎవరన్నారు? ఉమ్. నువ్వు కూడా ఓట్ల కోసం అదే పని చెయ్యి, నిన్నెవరు చేయొద్దన్నారు? అంటే వీళ్ళు చేయలేని వేరే వాళ్ళు చేసినప్పుడు అది కొంచెం అసూయలాగా ఉంటది కదా. అంతే కదండి. అంటే కొంచెం బాగా ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇలాంటి స్టార్ హీరోలు ఉమ్, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాగా జనంలోకి వెళ్ళిపోతుంది. తద్వారా కొంచెం ఇతర మతాలకు సంబంధించినటువంటి మెషినరీలో లేకపోతే కొన్ని ఉంటాయి, కొన్ని సంస్థలు ఉంటాయి, వాళ్ళంతా కూడా ఒత్తిడి చేస్తూ ఉంటారు వీళ్ళ మీద. ఉమ్, ఆయన పెరిగిపోతున్నాడు, హిందుత్వాన్ని పెంచేస్తున్నాడు, మీరేం చేస్తున్నారు అని చెప్పేసి. అవును, అలాంటప్పుడు కొంత ఇలాంటి వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, నేను చాలా కాలంగా గమనిస్తున్నా, వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తారు, ఆచరించి చూపిస్తారు. వాళ్ళు ఏమి మొహమాట పట్టరు ఆచరించడానికి. చక్కగా ఆచరించి చూపిస్తూ మేము హిందువులము అని చెప్పుకోవడానికి వాళ్ళకేమీ
ఏమాత్రము నామోషి ఉండదండి. ఇప్పుడు చిన్నప్పటి నుండి మనందరికీ ఒక విషయం తెలుసు, చిరంజీవి గారి ఇష్టదేమం ఎవరు? ఆంజనేయ స్వామి చేస్తాం. కదా. ఉమ్. అలాగే సంవత్సరానికి ఒకసారేమో రామ్ చరణ్ తేజ వీళ్ళంతా కలిసి అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా చక్కగా సనాతన కానీ ధర్మాన్ని అయ్యప్ప మాల వేసి మసీదుకు వెళ్ళకూడదు కదా అని అదొకటి వచ్చింది కదా. దాని మీద అవునండి. అప్పుడు ఆయన కడప దుర్గాన్ని దర్శించడాన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను. ఆయన అలా చేయడం తప్పే, అందులో సందేహం ఏం లేదు. కాకపోతే వీళ్ళకి మొహమాటాలు ఉంటాయి కదా కొంత. మరి మొహమాటం మీద ఈయన వెళ్ళినట్లుగా నాకు అనిపించింది. కానీ అలా చేయకూడదు. అంటే ఎవరు చెప్పి ఉండరు. చెబితే వినేవాళ్ళు వీళ్ళంతా కూడా, వీళ్ళకి అహంకారాలు ఉండవు, మంచివాళ్ళు వీళ్ళంతా కూడా. అంటే కొంతమంది ఏమంటారంటే అయ్యప్ప స్వాములు ఏదైతే శబరిమల వెళ్తారో వెళ్లే ముందు అక్కడ ఒక మసీదు ఉంటుంది, ఆ మసీదు దర్శించుకునే వెళ్తారు, అది తప్పేం కాదని కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఆ వామన సమాధిని దర్శించకూడదని చెప్పి నేను చాలా సార్లు చెప్పానండి. ఆ వామన సమాధిని దర్శించడమే దౌర్భాగ్యం. అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వ్యక్తిని వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణించి వాళ్ళకి ఆశోచం వచ్చింది అనుకోండి, మైల వచ్చింది అనుకోండి, వెంటనే మాల తీసేస్తారు. అవునా కదా? అవును. మరి అలాంటప్పుడు చనిపోయినటువంటి శవం దగ్గరికి ఎలా వెళ్తారండి వీళ్ళు? అంటే నువ్వు ఇంట్లో నీకు కావలసిన వ్యక్తి చనిపోయినప్పుడే నీకు మాల పనికిరాదు, నువ్వు మాలను తీసేస్తున్నప్పుడు చనిపోయినటువంటి ఒక సమాధి వద్దకు ఎలా వెళతారు? అవును. అదే మీరు మన ధర్మానికి సంబంధించినటువంటి సన్యాసులు యతీశ్వరుల బృందావనాలు అనుకోండి, అంటే మనం వీటిని సమాధులు అనం, మన సన్యాసులు యతీశ్వరుల్ని ఖననం చేసినటువంటి ఆ యొక్క ప్లేసుల్ని బృందావనాలు అంటాం. అక్కడికి వెళ్ళొచ్చు, అవి పవిత్రమైనవి, వాటికి మైల ఉండదు, అది ఒక దివ్య సన్నిధానం లాంటిది. కానీ వేరే మతాన్ని ఆచరించేటటువంటి, వేరే దేవుణ్ణి పూజించేటటువంటి, విగ్రహారాధనని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి హిందువుల్ని చంపగా ఒకడికి దర్గా కట్టినటువంటి సందర్భంలో అలాంటి దర్గాని సందర్శించడం అనేది తప్పు కదా. అదే మనం చెబుతూ ఉన్నది. ఆయన కూడా ఒకసారి చెబితే వింటాడు. మనమేమి మళ్ళీ ఆయన దాన్ని పునరావృతం చేస్తే అప్పుడు గట్టిగా ప్రశ్నించాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఒకసారి అందరూ చెప్పారు మొన్న, ఆయన మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తాడని నేను అనుకుంటాను. ఈ హరిహర వీరమల్లు క్లైమాక్స్ చూస్తే ఔరంగజేబు దగ్గరికి హరిహర వీరమల్లు వెళ్లేదాకే చూపించారు. అంటే నెక్స్ట్ పార్ట్ 2 ఎలా ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం స్టోరీ ఇప్పుడు ఔరంగజేబు మీద ఎలా యుద్ధం చేస్తారు ఏంటి అనేది ఉంటది. దాన్ని ఎలా ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు? ఔరంగజేబుడు ఏ విధంగా హరిహర వీరమల్లు మట్టు పెట్టాడు అనేది చూపిస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఒకవేళ చరిత్రలో మనకు అనిపిస్తూ ఉంటుంది చదివినప్పుడు, ఔరంగజేబును ఎవరైనా ఛత్రపతి శివాజీ వంటి వ్యక్తి ఓడించి చంపి ఢిల్లీ సింహాసనం మీద ఒక హిందూ యోధుడు కూర్చుని ఉంటే ఎంత బాగుండేది అని మనందరికీ అనిపిస్తుందండి. కావున అలా ఉండొచ్చేమో. ఇది అలాగో ఫిక్షనల్ స్టోరీ అని చెప్పారు కదా, అలాగా ఔరంగజేబును చంపి మొఘలు సామ్రాజ్యానికి చరమగీతం పాడి, మొఘలు పాలనకు పూర్తిగా చరమగీతం పాడేసి స్వస్తి చెప్పి హరిహర వీరమల్లు అనే ఆయన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడేమో అని నాకు సరదాగా అనిపిస్తూ ఉన్నదండి. క్లైమాక్స్ లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకున్నారు. అంటే అక్కడితో ఫైట్ అయిపోకుండా దాన్ని అలాగే కొనసాగించడానికి, సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడానికి, సెకండ్ పార్ట్ లో ఇంకా యుద్ధ సన్నివేశాలన్నీ పెట్టడానికి అలా చేశారు అనుకోవచ్చు. అదేనండి. ఏదేమైనా మరి ఔరంగజేబు అని అంటే చాలా పెద్ద రాజు అని, వాడికి లక్షలాది మంది సైన్యం ఉన్నారు అని చరిత్రలో ఉంది. కాబట్టి అలాంటి వాడిని ఎదుర్కోవాలి అని అంటే అంత సులభంగా అవ్వదు కదా, చాలా సమయం పడుతుంది. కాబట్టి అప్పటికి నాకు తెలిసి కాపాడి వీళ్ళు వదిలేస్తారేమో. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ కలిసి అక్కడ ఏమైనా పెద్ద స్థాయిలో యుద్ధం జరగచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే మనం గతంలో చూసుకుంటే కనుక ఒక బందీగా ఉన్నటువంటి ఒక మహిళను విడిపించి ఆ బందీ చేసినటువంటి ఆ యొక్క ఎవరైతే రాజుని చంపి ఆ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి కథలు గతంలో ఉన్నాయి. ఆ విధంగా మనం చూసుకుంటే కనుక ఇది కూడా వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో ఔరంగజేబు బందీలో వాళ్ళను విడిచిపెట్టి, లేదా ఔరంగజేబును చంపి వాళ్ళను విడిచిపెట్టి హిందూ సామ్రాజ్య స్థాపన చేయడం అనేది చూపిస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే క్లైమాక్స్ సీన్ లో చూసుకుంటే బార్డర్ లో ఆల్రెడీ అక్కడ అంతా హిందువులంతా ఏకమయ్యారు, వాళ్ళలో ఉత్తేజం తీసుకొచ్చారు. అలా మొత్తం దేశవ్యాప్తంగా హిందువులందరినీ ఏకం చేసి ఔరంగజేబు మీదకి యుద్ధానికి వెళ్ళి అలా ఉండొచ్చు అనుకోవచ్చు. అంతే అలాగే ఉండబోతోంది. సైన్యం కావాలి కదా, మరి ఒక్కడు చేయలేడు కదా ఆయన.
కాబట్టి ఆ మొత్తం మన హిందువులందరినీ కూడా కూడగట్టుకుని అద్భుతంగా పోరాడి మొఘలు పాలనకు స్వస్తి చెప్పి హిందూ సామ్రాజ్య స్థాపన చేయడమే ద్వితీయ భాగంలో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఫైనల్ గా హరిహర వీరమల్లు సినిమా మీకు ఏమనిపించింది? మీకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది? ఇప్పటిదాకా ఈ విధమైనటువంటి సినిమాలు వచ్చినట్టు నేను చూడలేదండి. ఈ విధంగా చరిత్రలో జరిగినటువంటి సత్యాలను యథాతథంగా చూపించే ప్రయత్నం ఈ స్థాయి ఉన్నటువంటి హీరోలు చేయలేరు. అంటే వేరే చిన్న చిన్న వాళ్ళు సీరియళ్లలో ఏమైనా చూపించారేమో తెలియదు కానీ ఈ స్థాయి స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలు చేయలేదు ఇప్పటిదాకా ఇలాంటిది. ఇలాంటి వాళ్ళు చేసినప్పుడే జనానికి బాగా తెలుస్తుంది, జనంలోకి బాగా వెళుతుంది. ఇది నేను నా ఛానల్లో కూడా నేను చెప్పడం జరిగిందండి. ఏమిటంటే దర్శకత్వం ఎలా ఉంది, లేకపోతే విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి, సంగీతం ఎలా ఉంది, హీరోయిన్ ఎలా ఉంది, ఇవన్నీ మాకు అక్కర్లేదయ్యా. హీరో చెప్పదలుచుకున్నది ఏమిటి, దర్శకుడు చెప్పదలుచుకున్నది ఏమిటి, ఈ సినిమా ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి, ఇంతే నాకు కావలసినటువంటిది. అలా మనం చూసినప్పుడు చరిత్రలో మొఘలు పాలకులు హిందువుల్ని ఏ విధంగా క్రూరాతి క్రూరంగా హింసించారు, హిందూ ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నించారు అనేది ఇందులో చూపించారు. మొట్టమొదటి అంశం. నాడు జరిగినటువంటి అన్యాయము, నాడు జరిగినటువంటి అకృత్యాలు, అంటే నాడు చరిత్రలో నిజంగా హిందువుల అన్యాయానికి గురి కాబడ్డారు కదా, అదే మనకు తెలియకుండా చేసి ఆధునిక చరిత్రలో మళ్ళీ హిందువులు అన్యాయం చేశారు చాలా మంది పాలకులు, గత పాలకులు స్వతంత్ర భారతంలో. కావున మళ్ళీ అప్పుడు చరిత్రలో జరిగినటువంటి అన్యాయాన్ని వర్తమానంలో ఉన్నటువంటి మనం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆపలేరు. ఎందుకంటే ఎవరో మళ్ళీ జరిగిపోయిన దాంట్లోకి వెళ్ళలేరు కదా. కానీ వర్తమానంలో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే అవకాశం ఉంది మనకి. ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు వినియోగించుకుంటూ ఉన్నారు. హిందువులకు గత 75 ఏళ్లగా స్వతంత్ర భారతంలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని సరిచేసి హిందువులకు న్యాయం చేస్తూ చరిత్రలో యథాతథంగా ఇది ఇలా జరిగింది అని సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలను మనం గట్టిగా ప్రోత్సహించాలి, ఎలాంటి సందేహం లేదండి. నేనే కాదు, చాలా మంది ప్రవచనకర్తలు, చాలా మంది పండితులు, చాలా మంది యజ్ఞయాగాదులు చేసే పండితులు కూడా చాలా మంది ప్రోత్సహిస్తున్నారు. చాలా మంది ప్రవచనకర్తలు సమర్థిస్తూ ఉన్నారు. కావున చాలా నిర్ద్వంద్వంగా హిందువులంతా కూడా మూకుమ్మడిగా ఈ సినిమాను సమర్థిస్తూ ఉన్నారు. ఇంటిల్లిపాది సినిమా చూడండి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. చరిత్రలో జరిగినటువంటి అన్యాయాలను తెలుసుకోండి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. కావున ఇది ప్రతి హిందువులు కూడా చూడాలి అని నేను కోరుకుంటున్నాను. తద్వారా చరిత్రలో హిందువులకు జరిగినటువంటి అన్యాయం మనకు తెలుస్తుంది, మన పిల్లలకు తెలుస్తుంది. తద్వారా హిందువులు జాగ్రత్త పడతారు. కర్ణాటకలో ఈ సినిమాకి సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉంది? అక్కడ మైసూర్లో, కర్ణాటకలో మైసూర్లో నేను ప్రీమియర్ షోకి వెళ్ళానండి. ముందు రోజు రాత్రే ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు మొత్తం నిండిపోయింది ఇక్కడ. ఓకే. దాదాపుగా తెలుగు నాటే మనం చూస్తున్నామేమో అని అనిపించింది. పవన్ కళ్యాణ్ గారికి కర్ణాటకలో బాగా అభిమానులు ఉన్నారు. అంటే కన్నడ వాళ్ళే కొంచెం బాగా అభిమానిస్తారు ఆయన్ని. బళ్ళారి అటువైపు అంతా కూడా బాగా, మైసూరు ఇటు అంతా మంచి అభిమానం ఉంది ఆయన అంటే చాలా మందికి. ఎందుకంటే ఆయన తీసుకున్న హిందుత్వవాదం వల్లే. కావున ఆ రోజున థియేటర్ అంతా కూడా నిండిపోయి అసలు ఒక తెలుగు వాళ్ళ మధ్య తెలుగు నాట చూస్తున్నట్లుగానే నాకు అనిపించింది. చాలా అద్భుతమైనటువంటి స్పందన ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నదండి. మీ సొంతూరు వైజాగ్ లో చూస్తే ఎలాంటి అనుభూతి వచ్చిందో అలాంటి అనుభూతి వచ్చిందంట. అంతేనండి, అలాగే ఉంది ఇక్కడ కూడా. అంటే నేను సహజంగా సినిమాలు చూడడం చాలా తక్కువ, నాకు సమయం ఉండదు. ఇంకోటి ఏంటంటే నేను ఉండేటటువంటి ఆ యొక్క పాఠశాల వృత్తి, దీనికి సినిమాలకు సంబంధం లేదు. కాకపోతే ఈ విధమైనటువంటి హిందూ ధర్మానికి సంబంధించినటువంటివి తీస్తున్నారు అని అంటే నేను చూస్తాను. అలాగే దేశభక్తికి సంబంధించినవి అంటే రెండు అంశాలు. ఒకటి హిందూ ధర్మానికి సంబంధించిన సినిమా అయి ఉండాలి, లేదా దేశభక్తికి సంబంధించినటువంటి సినిమా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏది తీసినా నేను కొంచెం సమయం చూసుకునైనా సరే నేను వెళ్ళి చూస్తా. అలా చూసిందే ఇది కూడా. అంటే ఈ సినిమాని ఏదైతే మీరు అన్నారో, ఇట్లా కొన్ని స్కూల్స్ ఉంటాయి కదా హిందూ ధర్మం గురించి ప్రచారం చేసే స్కూల్స్, అలాంటి స్కూల్స్ లో చూపిస్తే బాగుంటది కదా, అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అంటే సాధారణంగా చూపిస్తారండి. హిందూ ధర్మానికి సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కొంచెం వాళ్ళు చూపించారు అని మనకు తెలియదు, కానీ సహజంగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అదొక ఇనిషియేట్ తీసుకుంటే బాగుంటది. అంతేనండి, తప్పకుండా వాళ్ళు ఆ విధమైనటువంటి మీరు మంచి ఆలోచన చేశారు. సాంప్రదాయ పాఠశాలలు ఉంటాయి, సాంప్రదాయ స్కూల్స్ ఉంటాయి.
అవును. మొత్తం ఆ విధంగా చిత్ర యూనిట్ కొంచెం చొరవ తీసుకుని ఉమ్. స్టూడెంట్స్ కి చూపిస్తే చాలా బాగుంటుంది. రైట్ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు మాకు మీ సమయాన్ని కేటాయించి హరిహర వీరమల్లు సినిమా గురించి చెప్పారు. థ్యాంక్ యూ గురుజీ. అయ్యా, చాలా సంతోషం అండి. మంగళం మహత్ స్వస్తి. చూసారు కదా, సంతోష్ కుమార్ ఘనాపాటి గారు హరిహర వీరమల్లు సినిమా ఒక హిందూ సాంప్రదాయం గురించి చెప్పే మంచి సినిమా. ఇలాంటి సినిమాను హిందూ పాఠశాలలో ఏవైతే ఉంటాయో, ధర్మ ప్రచార సినిమా స్కూల్స్ ఉంటాయో వాటిలో కూడా మనకి ఏదైతే చూపిస్తే ఆ స్కూల్స్ లోకి వెళ్ళి చూపిస్తే ఇది మరింత రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. సినిమా యూనిట్ ఈ విధంగా ఒక ఇనిషియేట్ కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉంటే మెగా టీవీ.